ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అందరికీ. ఈరోజు మనం కర్కాటక రాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలాలను తెలుసుకుందాం. ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఉద్యోగం, డబ్బు, ప్రేమ, జీవితం, ఆరోగ్యం ప్రతి విషయంలో ఏం జరగబోతోందో వివరంగా చెప్పబోతున్నాను. చివరి వరకు వినండి, ఎందుకంటే మీకు చాలా ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కర్కాటక రాశి వారి లక్షణాలు చూసినట్లయితే, ఈ రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు మరియు ఇది జ్యోతిష్య చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారు చాలా భావోద్వేగపరులు. కుటుంబం, ఇంటి పట్ల చాలా ప్రేమ చూపుతారు మరియు ఇతరులను కాపాడే స్వభావం కూడా ఉంటుంది. ఇక ఊహాశక్తి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. బయట కఠినంగా కనిపించిన మనసులో మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. వీరికి ఆప్యాయత, మమకారం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక స్నేహితులు, కుటుంబం కోసమైతే వీళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు మరియు కళాత్మకత, సృజనాత్మకత కూడా చాలా బాగానే ఉంటుంది. కష్టపడి పని చేయటంలో మాత్రం వీళ్ళు ముందుంటారు. ఇక ఇప్పుడు రాశి ఫలాలను చూద్దాము. ముందుగా ఉద్యోగం గురించి మాట్లాడినట్లయితే, ఈ నెలలో మీరు కష్టపడి పని చేస్తే మంచి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. అధికారుల దగ్గర నుండి ప్రశంసలు కూడా వస్తాయి. కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. అవి కొంచెం ఒత్తిడిగా అనిపించినా చివరికి మీకు మేలే చేస్తాయి. ఇక వ్యాపారం చేసేవారైతే అక్టోబర్ 2వ వారం నుంచి మంచి ఒప్పందాలు రావచ్చు మరియు లాభదాయకమైన సమయం అని కూడా చెప్పవచ్చు. ఇక డబ్బు విషయానికి వస్తే ఖర్చులు ఈ నెలలో కొంచెం ఎక్కువగా ఉంటాయి, కానీ భయపడాల్సిన అవసరం అసలే లేదు. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ దగ్గరికి వస్తాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇక కుటుంబ విషయానికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఈ నెల. ఇక దాంపత్యంలో సఖ్యత కూడా పెరుగుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడి అవి ప్రేమ సంబంధంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో శుభకార్య సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త మాత్రం అవసరం. ముఖ్యంగా జలుబు, దగ్గు, అలసట వంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనసుకు ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. శివారాధన చేస్తే మీకు ఇంకా మంచిగా ఉంటుంది. ఇక శుభఫలాలు మరింత పెరగాలంటే ప్రతిరోజు శివుని ఆరాధన చేయండి. ఇంట్లో తెల్ల పువ్వులు మాత్రం కంపల్సరీగా ఉంచండి. ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి. ఇవి చేస్తే మీకు మంగళం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ నెల కర్కాటక రాశి వారికి కొత్త అవకాశాలు, కుటుంబం, ఆనందం, ఆధ్యాత్మిక బలం మాత్రం ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. కష్టపడి పని చేయండి. దైవానుగ్రహం మీ వెంటనే ఉంటుంది. నేను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో కానీ మీ బంధువులతో కానీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ధన్యవాదాలు.